హాయ్. స్టాక్ మార్కెట్‌లో వోలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్‌ఫోలియోస్ అన్నీ కూడా రెడ్‌లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్‌లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటోళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్‌లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్‌కి ఈ మూడే అన్నమాట. దీంట్లో కాంప్రహెన్సివ్‌గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్‌లో జరిగే ఈ ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్‌ఫోలియో మీరే మెయింటైన్ చేయటం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరావు గారు, ఇప్పుడు ఈ వీడియోలో ఒక 2 సినారియోస్ తీసుకుందాం. ఒక అతనేమో సంవత్సరానికి 20 లక్షల రూపాయల ప్యాకేజీతో బాగా సంపాదిస్తున్నాడు, ఏ అనే అతను. బి అనే అతనేమో ఉద్యోగం సద్యోగం లేదు, కానీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఆస్తులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి, ప్రాపర్టీస్. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బి అనే అతనికి ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకొని ఏ ఇన్కమ్ కి సమానంగా ఇతను కూడా ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా సంపాదించడానికి వీలవుతుందా? రైట్. యా, మీకు ఆల్రెడీ రెండో అతనికి ఆస్తులు పేరెంట్స్ ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి అది ఎంత ఉంది అని దాన్ని పెట్టేసి మనం అడ్వైజ్ చేయొచ్చండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆస్తులు సంపాదించడం అనేది ఒక మైండ్ సెట్. అది మనకున్న హ్యూమన్స్ యొక్క బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మన బ్రెయినే. దాన్ని ఎలా వాడుతున్నాం అన్న దాన్ని బట్టేసి నీకు దాని మీద నీకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది అనమాట. మనీ అనేది ఒక జస్ట్ టూల్. అది మీరు ఆల్రెడీ దాన్ని ఇంతకుముందు వాడిన ఎక్స్పీరియన్స్ కనుక్కుంటే మీకు భయం లేకుండా హ్యాండిల్ చేయొచ్చు. చాలా మంది మనీ గురించి మాట్లాడటానికి, మనీని డిస్ప్లే చేయడం కోసమైనా, లేకపోతే మనీని ఎలా హ్యాండిల్ చేయాలని చాలా మంది భయపడతా ఉంటారు. అందుకని వేరే వాళ్ళకి అవుట్సోర్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది పిఎంఎస్ సర్వీస్ అంటారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు, లేకపోతే ఏఎఫ్ ఫండ్స్ అంటారు, లేకపోతే నా ఫండ్స్ ఎవరైనా మేనేజ్ చేస్తామని అడుగుతుంటారు, లేదా టిప్స్ మీద డిపెండ్ అవుతారు. ఎందుకు ఏంటంటే మనీ మేనేజ్ చేయడం వాళ్ళకున్న భయం అది. అందుకని అందరూ ప్యాసివ్ ఇన్కమ్ లేదా యాక్టివ్ ఇన్కమ్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ అంటే అంత ఈజీ కాదు. మీరు చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనోడు ఆల్రెడీ 20 లక్షల ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదు. ఇండియాలో 20 లక్షల ప్యాకేజ్ అంటే టాప్ 1 లో ఉన్నట్లెక్క. టాప్ 1 లో ఫ్రీగా రారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఆ ప్లేస్ చేరుంటారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ చాలా అలర్ట్ గా ఉంటుంది. వాళ్ళకి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది కాబట్టి ఆ డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో తెలిసి ఉంటుంది గ్యారంటీగా. కాబట్టి మనోడు దాన్ని సేవ్ చేసా ఉండొచ్చు. అందరూ డబ్బు సంపాదించే వాళ్ళందరూ లగ్జరియస్ గా డబ్బంతా పాడు చేస్తారని అనుకోవట్లేదు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు పెరిగిన విధానం బట్టేసి, మనీ మీద వాళ్ళకున్న ఒపీనియన్ బట్టేసి, లైఫ్ మీద వాళ్ళకున్న ఒక దృప్తంతో ముందు పోతా ఉంటారు. కాబట్టి 20 lakh ఉన్న వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్స్. బట్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో అతనికి ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ ఉంది 20 lakh ప్యాకేజ్. ఇండియాలో టాప్ 1 లో ఉన్నాడు. వెరీ హెల్తీ లైఫ్ స్టైల్, అందరికి ఒక డ్రీమ్ అనమాట అలాంటి లైఫ్ స్టైల్ అంటే. రెండో అతను ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే పేరెంట్ ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే పేరెంట్ ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి కరెక్టే, మనోడు యాటిట్యూడ్ ఏ టైపు అంటే ఒక జోదరియా, లేకపోతే ఒక గాలి తిరుగుతూ ఉంటాడా, లేకపోతే సింపుల్ గా ఏదో ఒక అంటే ఇన్కమ్ లేని ఒక యాక్టివిటీ రన్ చేస్తా ఉన్నాడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ లేని యాక్టివిటీ అనుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మన జాబులు చూసామనుకోండి, రకరకాల జాబ్స్ ఉంటాయి కదా. హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మేనేజ్మెంట్, టాప్ సిఇఓ, ఇట్లా కూడా నార్మల్ ఇన్కమ్ వచ్చే జాబ్ చేస్తున్నాడు అనుకుందాం. ఏదో ఒక జాబ్ తక్కువ ఇన్కమ్ అనుకుందాం. లేదా ఒక పెయింటిస్ట్, ఒక డాన్సరు, లేదా ఒక గార్డెనరు, లేదా ఆ టైప్ ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ కూడా డబ్బుతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎలర్ట్ గా ఉంటుంది. కాబట్టి మనీని ఒక టూల్ లాగా వాడాలంటే లేజీ మైండ్ సెట్ అయి ఉండకూడదు. అది యాక్టివ్ ఇన్కమ్ అయినా ప్యాసివ్ ఇన్కమ్ అయినా సరే వాళ్ళ మైండ్ సెట్ కొంచెం యాక్టివ్గా ఉంటే అలాంటి వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు సెకండ్ వాళ్ళకి పెద్ద ఇన్కమ్ సోర్స్ లేదనుకుందాం, 20 lakh సంపాదించేంత ఇన్కమ్ సోర్స్ లేదనుకుందాం, బట్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ప్యాసివ్ ఇన్కమ్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఒక 2-3 ఇళ్ళు ఉన్నాయి అనుకుందాం సిటీలో ఎగ్జాంపుల్గా. అందులో ఒక ఇల్లు అమ్మితే ఒక 2 కోట్ల 3 కోట్ల అమౌంట్ వచ్చింది అనుకుందాం. ఆ 2 కోట్ల 3 కోట్ల అమౌంట్ తీసుకెళ్ళి, అది లీగల్గా వచ్చిన అమౌంటే కాబట్టి ఏ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి. ఎగ్జాంపుల్, ఈక్విటీ మార్కెట్ అంటే సింగిల్ అసెట్, అది చాలా రిస్కీ. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ పట్టణం స్టార్ట్ అయింది అనుకోండి, మిడ్ టు స్మాల్ మీరు ఎంత డైవర్సిఫై చేసినా సరే విత్ ఇన్ ద సింగిల్ అసెట్టే కదా మొత్తం డౌన్ అవుతాయి.
అదే పెరిగింది అనుకోండి అన్ని పెరుగుతాయి ఒకేలాగా. అందుకని మీరు ఈక్విటీలో స్మాల్ క్యాప్ పెట్టినా, మిడ్ క్యాప్ పెట్టినా, ప్లెడ్జ్ క్యాప్ పెట్టినా, ఎన్ని పేర్లు వాడుతున్నా అది సింగిల్ అసెట్ కాబట్టి రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ. పోనీ అచ్చం గోల్డ్ తీసుకుందామంటే అది కూడా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ మామూలు టైంలో తక్కువ ఉంటుంది. అందుకని బెటర్ అప్రోచ్ ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్లో పెట్టామనుకోండి, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో పెడితే సీజన్తో సంబంధం లేకుండా, హాట్ అసెట్ డల్ అసెట్ సంబంధం లేకుండా ఒక కన్సిస్టెన్సీ ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చు. ఒక కన్సిస్టెన్సీ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనోడికి అనుకోండి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లో పెట్టామనుకోండి, లెట్స్ ఏ ఐసిఐసిఐ ప్రో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ చాలా మంది ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ కింద ఇది తీసుకున్నాను, ఇది దీంట్లో పెట్టాడు అనుకుందాం, 2.5 crore మొత్తం తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు అనుకుందాం. ఓకే, మనోడు ఇన్కమ్ ఎంత ఉండాలా, యాక్టివ్ ఇన్కమ్ వచ్చి 20 lakh మ్యాచ్ అవ్వాలి కదా. అందుకని మంత్లీ 1.8 lakh విత్డ్రాల్ పెట్టాం అనుకుందాం. మంత్లీ 8 lakh విత్డ్రాల్ పెట్టేసి నేను ఇక్కడ SWP క్యాలిక్యులేటర్ రన్ చేస్తే 2013లో అతను పెడితే 2.5 lakh, అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 15 years అవుతుంది, ఆల్మోస్ట్ 13 years అవుతుంది. ఈ 13 years లో మనోడు ఆల్రెడీ తీసిన విత్డ్రాల్ చేసిన అమౌంటే 2.5 crore. అంటే పెట్టిన అమౌంట్ ఎంత విత్డ్రా చేశాడు, స్టిల్ 11 crores పెరిగింది ఇంకా డబ్బు. అంటే ప్యాసివ్ ఇన్కమ్ తో కూడా సర్వే వచ్చాను చక్క. అందుకని 20 లక్షల ప్యాకేజీ గొప్ప ప్యాకేజీ అంటే 2025లో గొప్ప ప్యాకేజ్ ఏం కాదు. అందుకని మీరు ఉన్న ఆస్తులతో కూడా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అది క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఎంతకంత నాలెడ్జ్ ఉండాలి. అందుకని వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ కనుకోండి, ఓకే, అండ్ యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఐడియా కనుకోండి, డబ్బుని ఎలా మేనేజ్ చేయాలని ఐడియా కనుకుంటే యాక్టివ్గా ఉన్న ఒకటే, ప్యాసివ్ ఉన్న ఒకటే. అందుకని అందరూ పరిగెత్తుకుంటూ 9 to 5 డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఆస్తుల్ని యాక్టివేట్ చేసి కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఆ టైప్ మైండ్ సెట్ వాళ్ళకు ఉండాలి. అందుకని మనీని టూల్ లాగా వాడే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. అది ఉండాలంటే ఫైనాన్షియల్ లిటరసీ ఎంతకంత తెలిసి ఉండాలి. అందుకని అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి అందరినీ మీ ఆస్తులంతా ఇల్లు అమ్ముకోండి, చేలు అమ్ముకోండి, పొలాలు అమ్ముకోండి, మొత్తం దీంట్లో నెట్టండి అలా మనం రికమెండ్ చేయలేము, ఎందుకంటే ఎవరి రిస్క్ వాళ్ళు డిజైన్ చేసుకోవాలి కాబట్టి. బట్ ఉన్నంతలో మనోడికి మల్టీ అసెట్ అలొకేషన్ కాబట్టి రిస్క్ తక్కువ, రివార్డ్ బాగుంది. ఇది కూడా యావరేజ్ మీద 70% దాకా వస్తుంది. ఈవెన్ 12 to 15 వేసుకున్నా సరే దట్ ఈస్ వెరీ గుడ్ ఇన్కమ్ సోర్స్. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా యాక్టివ్ ఇన్కమ్ బీట్ చేయొచ్చు. రెండోది, ఈ ప్యాసివ్ ఇన్కమ్ లైఫ్ టైం తరతరాలు. మనోడి 20 lakh ప్యాకేజ్ ఇంకెంత, ఇంకో 20 years ఉంటది, తర్వాత ఆగిపోద్ది. మధ్యలో లేఫ్ అయినా ఇంకేదైనా జరిగినా ఆగిపోద్ది, ఏదైనా రెసిషన్ వచ్చినా. అవును, అందుకని యాక్టివ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ బెటర్ ఏంటంటే వాటిని ప్యాసివ్ కన్వర్ట్ చేసుకుని ట్రై చేయాలి, చేసుకొని దాని ద్వారా డబ్బులు సంపాదించాలి తప్ప యాక్టివ్ పర్మనెంట్ ఏం కాదు. కాబట్టి అంటే ప్యాసివ్ ఇన్కమ్ వాళ్ళు కనుక ఒక 2.5 crore కనుక అసెట్ కనుక్కుంటే ఈజీగా ఆడుతూ పాడుతూ మనం బీట్ చేయొచ్చు, 20 lakh ప్యాకేజ్ కూడా బీట్ చేయొచ్చు. అందుకని అసెట్స్ ఏదైతే మోర్ ప్రొడక్టివిటీ లేకుండా ఉంటే, మీకు ఫైనాన్షియల్ లిటరసీ కనుకుంటే, మీకు ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఈటీఎఫ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి, లేకపోతే గోల్డ్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి ఐడియా కనుకుంటే అసెట్స్ మీరు ప్యాసివ్ కూడా సంపాదించవచ్చు. అందుకని అసెట్స్ సంపాదించడం ఓన్లీ యాక్టివ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని చాలా మంది రిచ్ కిడ్స్ అందరూ జాబులు చేయరు. దాని అర్థం వాడు ఖాళీగా ఉంటున్నాడు అని కాదు, వాళ్ళ పేరెంట్స్ ఉన్న ఆస్తుల్ని వాడు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ప్లాన్ బి ప్లాన్ సి రెడీగా ఉంటుంది. అందుకని ఏజ్ 30 వచ్చే లోపలనే వాళ్ళకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఏదో ఒకటి. యాక్టివ్ ఇన్కమ్ లేనంత మాత్రం మన అన్ఎంప్లాయ్ని సెటైర్లు వేసుకుంటూ కూర్చోడానికి అవసరం లేదు. నాకు కవితలు ఆడటం ఇష్టం అనుకోండి, నేను దాంట్లో బిజీగా ఉంటాను. మా పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి నాకుంటే నేను వర్క్ చేయాల్సిన అవసరం అని చెప్పండి. ఎండ్ ఆఫ్ ది నా లైఫ్ స్టైల్ సింపుల్ అనుకోండి, నా నెలకి 20,000 చాలు అనుకోండి, నాకు ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే సోర్స్ ఒకటి ఉంది అనుకోండి, 50,000 వచ్చేది నెలకి, నాకు సరిపోద్ది. నేను కవితలు రాసుకుంటూ కూర్చుంటా జీవితకాలం, నాకు అవసరం లేదు డబ్బు. అందుకని డబ్బు కోసం పని చేయాలనుకోవడం చాలా తప్పు, గతి లేక పని చేస్తున్నాం. అందుకని మనీ ఉంటే దాని అల్టిమేట్ గోల్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కదా, నీకు ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఏదో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తారు, వేర్ ద మైండ్ వితౌట్ ఫియర్ అని చెప్పేసి. అట్లా ఫియర్ లేని ప్రపంచంలో మనం సర్వే అవ్వాలంటే అసలు మనీని దగ్గర రానివ్వకూడదు. అలాంటి ప్రపంచం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నువ్వన్న వర్క్ చేయాలా, లేదు నీ పేరెంట్స్ అని వర్క్ చేసి మీకు ఆ అమౌంట్ అనేవాళ్ళ, రెండింటి ఏదో ఒకటి ఉండాలా. అట్లీస్ట్ మన పేరెంట్స్ మనకి ఇవ్వకపోయినా మనకన్నా మనీ గురించి తెలుసు కాబట్టి అట్లీస్ట్ మన కిడ్స్ కోసమన్నా మనం కొంత ఇన్కమ్ దాచిపెట్టి వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అందించేలా ప్లాన్ చేయాలి. అందుకని బెస్ట్ పేరెంట్ ఎవరు అంటే కిడ్స్ని దేవుడి ఇచ్చిన గిఫ్ట్ అని తీసుకోవటం కాదు, దేవుడు ఇవ్వక ముందే వాళ్ళ ఫ్యూచర్ని డిజైన్ చేసేవాడు, వాడు బెస్ట్ పేరెంట్. అట్లీస్ట్ మంత్లీ 2,000 3,000 పక్కన పెడితే వాడి ఏజ్తో పాటు పెరిగి పెద్ద అవుతాయి. వాడి ఏజ్ 25 వచ్చే లోపల ఒక ₹1 కోటి గిఫ్ట్కి ఇచ్చావనుకోండి, వాడి ప్యాసివ్ ఇన్కమ్తో హ్యాపీ పోతాడు. అందరికీ ఆ సోర్స్ లేకపోవచ్చు, బట్ ఉన్నంతలో ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వండి పాత్. సార్ సుందరరావు గారు, ఈ నెల November 29th and 30th ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన వెబినార్ క్లాస్ ఒకటి చేస్తున్నారు కదా. సో దీంట్లో ముఖ్యంగా ఎలాంటి విషయాల గురించి మీరు పార్టిసిపెంట్స్తో
షేర్ చేసుకోబోతున్నారు? యా ఈసారి డైలీ 3 hours చొప్పున 2 days ప్రోగ్రామ్ అండి. అంటే టోటల్ 6 hours ప్రోగ్రామ్ అనమాట. అండ్ ప్రతి వర్క్షాప్ లో మనం చెప్పినట్టే దీంట్లో కూడా మనం ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ట్రాక్ చేయాలి, వాటిని ఎట్లా అనలైజ్ చేసుకోవాలి, అండ్ ఎనీబడి కంటే ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఎలిమెంట్ లా పనికి వస్తుంటాం మార్కెట్లో ఎంటర్ అవడానికి. కాబట్టి మీరు ఏదైనా డబ్బు పెడదాం అనుకున్నారు, బట్ వితౌట్ నాలెడ్జ్ లేకుండా పెట్టాలంటే ఫీర్ కదా, ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకోవాలంటే. ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవడం ద్వారా ఏంటంటే మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట ఈ ఫైనాన్షియల్ వరల్డ్ లోకి ఎంటర్ అవడానికి కోసం. ఆ భయం లేకుండా పోద్ది మన డబ్బు ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. రెండోది మీకు ఈ ప్యాసివ్ ఇన్కమ్ లా, యాక్టివ్ ఇన్కమ్ లా కావాలన్నా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. కాబట్టి మన మిగతా వెబినార్ ఏదైతే సిలబస్ కవర్ చేసామో అది దీంట్లో కవర్ చేస్తాం. సో ఇప్పుడు సార్, ఇప్పుడు సెషన్లో అంటే సెషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, అంటే మీతో మాట్లాడాలంటే అసలు ఆ సెషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ సెషన్ జరుగుతున్నంత సేపు? నో, బేసికల్ గా 1-to-1 లాగా ఎలా చేస్తారు, డౌట్స్ ఏదైనా ఉంటే ప్రతి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్తాము. ఎవరికైనా అర్థం కాని ఉంటే వాళ్ళు రైట్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ డౌట్ మిగతా వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కదా. కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ ఎలాంటి అయినా సరే మనం ఈవెన్ పర్సనల్ పోర్ట్ఫోలియో సంబంధించిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. అండ్ ఆ టైంలో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఫినాన్స్ సంబంధించి మనం రిప్లై ఇస్తాం. నాట్ ఓన్లీ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, దేని గురించి అయినా సరే వాళ్ళకి రెలవెన్సీ ఉన్న క్వశ్చన్స్ ఏదైనా అడగచ్చు అనమాట. డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మేము సాఫ్ట్వేర్లో అవి ఇస్తాం కాబట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా లేదు, బెస్ట్ వాటికి మూవ్ అవ్వచ్చు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి 100 క్వశ్చన్లు పడతాయి, అదేందుకు తీసుకోవాలి, చాలా రకాల పేర్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ఏఎంసీ వాళ్ళే 100 కొద్ది స్కీమ్స్ రన్ చేస్తారు. ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకోండి, పబ్లిక్ మనీ వాళ్ళు 12 లక్షల కోట్ల మనీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర 130 స్కీమ్స్ ఉంటాయి. మళ్ళీ 130 స్కీమ్ లో ఒక్కో స్కీమ్ 2-3 ఛాయిస్ ఉంటుంది, డైరెక్ట్ రెగ్యులర్ అని. అందుకని చాలా మంది డౌట్లు అనమాట, డైరెక్ట్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బెస్ట్ వాటిని, అంటే ఈక్విటీలు ఎందుకు ఉండాలి, వేరే వాటిలో ఎందుకు ఉండకూడదు, ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. ఇలాంటివన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది మీకు. అందుకని ఎవరైనా కొంచెం పెద్ద మొత్తం డబ్బు పెడదాం అనుకుంటున్నాము, భయంగా అన్నోన్ పర్సన్ ద్వారా అడ్వైస్ తీసుకుని పెట్టే బదులు నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా మీకు ఏంటంటే కంఫర్ట్ అనిపిస్తుంది. ఒకసారి కంఫర్ట్ అనిపిస్తే ఎంతని పెట్టుకోవచ్చు. అందుకని మీకు ఇవాళ రేపట్లో ఒక లైఫ్ స్టైల్కి ఒక ఇన్కమ్ సరిపోదు. కాబట్టి దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎవరైనా చూద్దాం అనుకున్న వాళ్ళకి సూట్ అవుతుంది. సో సుందరరావు గారు, ఇప్పుడు ఈ వెబినార్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, ఏంటిది? ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ పింగ్ చేస్తే టీమ్ హెల్ప్ చేస్తారండి. సో ఈ కింద నెంబర్స్ కాల్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాళ్ళే గైడ్ చేస్తారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.